Namaste, welcome back to my channel. If you're watching me for the first time, let me introduce myself. I am Jyoti Reddy. You're watching me on Life with Neojo channel. ఈ ఛానల్లో మీకు లైఫ్ థాట్స్ ఆర్ లైఫ్ టాపిక్స్, కిచెన్ టిప్స్, అలాగే డైలీ వ్లాగ్స్, ప్రొడక్ట్ రివ్యూస్, ఇంకా ఎన్నెన్నో వీడియోస్ దొరుకుతాయి. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఓకే, పాయింట్లోకి వెళ్తే ఇవాళ టాపిక్ ఏమనుకుంటున్నారు? నేను కిచెన్లో షూట్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ మీలో చాలామంది గెస్ చేస్తుంటారు దట్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు కిచెన్ అని. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇవాళ నేను ప్రొడక్ట్ రివ్యూలో భాగంగా నేను కిచెన్లో తీసుకున్న కొన్ని బెస్ట్ ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై కంప్లీట్ వీడియో. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు రివ్యూ ఇస్ ఈ ఎగ్ బాయిలర్. ఈ ఎగ్ బాయిలర్ నేను ఆల్మోస్ట్ 2 years అయింది తీసుకొని. ఈ 2 yearsలో నాకు ఐ డోంట్ నో వెదర్ యూ ట్రస్ట్ మీ ఆర్ నో, అసలు 2 yearsలో నాకు ఒక్కసారి కూడా ఏ ప్రాబ్లం రాలేదు. దీంతో ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసిందంటే, ఒక ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. 2 years అయినా కూడా ఒక్క ఇష్యూ రాలేదు అంటే ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్ ప్రాపర్లీ. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే దాని యూనో లెవెల్ ఆఫ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఎగ్ బాయిలరు గ్లెన్ వాళ్ళ బ్రాండ్ది అనమాట. నాకైతే చాలా నచ్చేసింది, ఎందుకంటే ఇంతవరకు ఏ రోజు కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు దట్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ అని. సో అవుట్ ఆఫ్ 5 ఐ గివ్ 4 to 4.9. ఇందులో టోటల్గా 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. టాప్ కంపార్ట్మెంట్లో మీరు స్వీట్ పొటాటో ఆర్ యూనో స్వీట్ కార్న్ కానీ లేదంటే ఎగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ టైం మీరు పైన స్వీట్ పొటాటో ఆర్ కార్న్ ఏదైనా పెట్టుకొని కింద ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. మీరు ప్యారలల్గా ఒకేసారి చేసుకోవచ్చు. ఇందులో ఉన్న 2 కంపార్ట్మెంట్స్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఇందులో ఏంటంటే ఎగ్స్ ఇవ్వడం మాత్రం టోటల్గా ఎగ్స్ కోసమే ఇచ్చారు, బట్ యూ కెన్ బాయిల్ ఎనీథింగ్, నాట్ రైస్ బట్ స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ ఇలాంటివి ఏవైనా కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కంపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు బేస్ ఇచ్చారు కదా, ఈ బేస్లో మనం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అసలు ఒక 15 to 20 minutes దీని టైమర్ ఆన్ చేసి పెడితే నువ్వు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. 20 minutesలో మీరు స్నానానికి వెళ్ళే ముందు పెట్టి వచ్చేసేసరికి రెడీ అయిపోతుంది. అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో ఐ కెన్ గివ్ 4.9 out of 5. యా, ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ అగారో వాళ్ళది మైక్రో ఓవెన్. ఓకే, ఈ మైక్రో ఓవెన్ నేను తీసుకొని 3 years అవుతుంది ఆల్మోస్ట్. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను అప్పట్లో, ఒక 3 years బ్యాక్ యూట్యూబ్లో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అది ఇప్పటిదాకా నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. ఇందులో మనం బార్బిక్యూ చికెన్ చేసుకోవచ్చు, లేకపోతే చికెన్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా చాలా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఇచ్చారు, సో దట్ మనం ఇంకేదైనా చేసుకోవడానికి చికెన్ ఐటమ్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు రెసిపీస్ చేయడానికి ఒక రెసిపీ బుక్ కూడా ఇచ్చారు సపరేట్గా. అండ్ ఇట్ వాస్ క్వైట్ ఇంప్రెసివ్, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ప్రైస్ అంతగా గుర్తులేదు, బట్ వర్క్ ఎఫిషియన్సీ మాత్రం 5 out of 5 ఇచ్చేస్తాను అనమాట. సో దట్ ఎఫిషియెంట్ దిస్ ఇస్. సో మీకు సజెస్ట్ చేయాలా వద్దని అడిగితే ఎస్, ఐ అబ్సల్యూట్లీ సజెస్ట్ దిస్. అంటే మీరు అన్డౌటెడ్లీ వెళ్ళి కొనవచ్చు. యా, అవుట్ ఆఫ్ 5 4.9 or 5. నెక్స్ట్ ద కింగ్ ఆఫ్ ద కిచెన్ అని చెప్తాను. ఎందుకంటే మనము ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఇలాంటివన్నీ వేసుకోవాలంటే సపరేట్ బాస్కెట్స్లో వేసుకోవడము, అది వెతుక్కుంటూ ఉండడము, ఇదంతా ఫుల్ హెడేక్ కదా. ఈ 3 tier ఏదైతే స్టాండ్ ఉందో ఇది ఎంత యూస్ఫుల్ అంటే, ఇది ఈజీగా ఇలా రౌండ్ తిప్పితే జస్ట్ మీరు ఇలాగా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఆనియన్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పొటాటో, నేనైతే పొటాటో పెట్టాను అండ్ గార్లిక్ పెట్టాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా ఇచ్చారు, సో దట్ స్మెల్ రాకుండా ఉండడానికి అండ్ దానికి కొంచెం వెంటిలేషన్ తగలడానికి. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్ అని చెప్పొచ్చు సో ఫార్. ఎందుకంటే కిచెన్లో మనకి ఆబ్వియస్లీ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇలాంటివి ఉంటే నిజంగా చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ స్పిల్ అవ్వకుండా. సో ఐ కెన్ గివ్ 5 out of 5. ఎస్,
సో యూ కెన్ అన్డౌటెడ్లీ గో అండ్ పర్చేస్ దిస్. అండ్ డోంట్ వరీ, అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో అండ్ బై ఇట్. సో ప్రైస్ ఎంత అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆల్మోస్ట్ ఒక 900 to 1000 రూపీస్ ఉండొచ్చు. సో ఒకసారి నేను లింక్ అయితే మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇందాక కింగ్ అని చెప్పాను కదా, సో క్వీన్ని కూడా చూపించాల్సిందే కదా. సో ఇంట్రడ్యూసింగ్ నన్ అదర్ దాన్ దిస్ ఫ్రూట్ బాస్కెట్. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్స్ దట్ ఐ పర్చేస్ సో ఫార్ ఫ్రమ్ ఆన్లైన్. ఓకే, ఇది ఎంత క్యూట్గా ఉంది, మీరే చూడండి ఒకసారి. అసలు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కింద నేను ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశాను కదా, చూడ్డానికి ఎంత క్లాస్గా, ఎంత రాయల్గా ఉంది కదా. ఐ రియల్లీ యూనో ఫెల్ట్ హ్యాపీ. ఇది నేను ఆర్డర్ ఒక 2 days డిలే అయింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్ లుక్స్. తెలుసా, అంత బాగుంది, నాకు అంత నచ్చింది. అండ్ ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసి పెడితే మనకి ఎంత నచ్చుతుంది కదా. అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్ ఎవర్ అని చెప్తున్నాను. అండ్ ఇది నాకు అరౌండ్ 700 అలా పడింది అంతే. వెరీ రీజనబుల్, అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ రీజనబుల్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడున్న బాస్కెట్స్ హోమ్ ఎసెన్షియల్ అనే యాప్లో చూశాను, సేమ్ ఇలాంటి బాస్కెటే 2000 అరౌండ్ ఉంది. బట్ నాకు అమెజాన్లో చాలా తక్కువగా దొరికిందనమాట. అంటే తక్కువగా అంటే 700, వెరీ రీజనబుల్. అండ్ చూడండి, లుక్ ఎట్ దిస్ లుక్. అసలు ఎంత స్లీక్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది క్వీన్ అవుతే, ఇది కింగ్ అవుతే, ఇది క్వీన్ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎంత క్యూట్గా కనిపిస్తుంది చూడండి, చూస్తేనే ఒకలాంటి రాయల్ లుక్ ఇస్తుంది. ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎంత క్యూట్గా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. సో అందుకే పర్చేస్ చేశాను. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ 100% సజెస్ట్ టు గో ఫర్ ఇట్. ఒకవేళ మీరు నాలాగా ఆర్గనైజ్డ్గా కిచెన్ ఉండాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ గో ఫర్ దిస్ అండ్ దిస్. దీస్ 2 ఆర్ మస్ట్. ఎందుకంటే కిచెన్లో ఈ 2 ఎంత క్లీన్ లుక్ ఇస్తాయి అంటే అంత క్లాస్గా, క్లీన్గా కనిపిస్తాయి. సో అన్డౌటెడ్లీ గో ఫర్ ఇట్. 5 out of 5, ఇంకా ఎక్కువగా ఉంటే అది కూడా ఇస్తాను నేను దీనికి. అంత బ్యూటిఫుల్ పర్చేజ్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్చేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఇది కొంచెం కాస్ట్లీ పర్చేజ్ అనమాట, అలాగే హెల్దీ కూడా. అందుకే స్విచ్ అయ్యాము. ఇంతకుముందు అన్ని అల్యూమినియం యూజ్ చేసేదాన్ని ఇంట్లో, బట్ ఇప్పుడు అన్ని స్టీల్కి స్విచ్ అయ్యాను. ఎందుకంటే అల్యూమినియం రూమర్స్ అవి విని ఎందుకు కన్ఫ్యూజన్, స్విచ్ అయిపోతే పోతుంది కదా అనేసి. సో ఆ ఇంపార్టెంట్ పర్చేజ్ ఏంటి అంటే ఇదే పానాసోనిక్ వాళ్ళది స్టీల్. ఓకే, స్టీల్ ఇది కుక్కరు, రైస్ కుక్కరు. ఇది ఇందులో అన్నం ఎంత సాఫ్ట్గా అవుతుందంటే రైస్ నిజంగా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇంతకుముందు నేను అల్యూమినియం కుక్కర్ వాడేదాన్ని, బట్ అందులో స్క్రాచెస్ పడి సమ్టైమ్స్ అది బాగా డ్రై అయిన తర్వాత చేతితో మనం ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే చేతికి కొంచెం గ్రే కలర్లో అవుతుంది. సో ఐ థాట్ ఓకే, రిస్క్ ఎందుకు తీసుకోవడం అనేసి నేను ఇది కొన్నాను. బట్ నేను ఇది ఆఫ్లైన్లో కొన్నాను, బట్ ఐ ఆల్సో హ్యావ్ సీన్ దిస్ ఇన్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఆల్సో. దాని లింక్ కూడా నేను మీకు ఇస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పర్చేజెస్ ఇది. నాట్ బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్లీ, బట్ బికాజ్ ఇట్ ఈస్ హెల్దీ ఆల్సో. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను పర్సనల్లీ, ఇందులో రైస్ ఎలా వస్తుంది, ఎలా బాయిల్ అవుతుంది, అండ్ అల్యూమినియం దాంట్లో ఎలా బాయిల్ అవుతుంది, ఏంటి డిఫరెన్స్, అదంతా పర్సనల్గా చూశాను. సో ఐ వుడ్ సజెస్ట్ దిస్. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ కుకింగ్ ఐటమ్స్ ఇన్ స్టీల్ ఐటమ్స్ ఓన్లీ, స్టీల్ యుటెన్సిల్స్ ఓన్లీ, సో దట్ విల్ బీ వరీ ఫ్రీ. ఎందుకంటే రేపు పొద్దున అల్యూమినియం వల్ల ఏదో అవుతుంది అది ఇది అనే టెన్షన్ లేకుండా స్టీల్కి స్విచ్ అయితే అయిపోతుంది. అండ్ అందులో ఐ వుడ్ సజెస్ట్ దిస్ 100%, బికాజ్ రైస్ కుక్కర్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతే మనము రైస్ తినిన తర్వాత ఇబ్బంది అంటే భయం అనేది ఉండదు అనమాట, ఏమవుతుందో ఏంటో అనేది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న పర్చేజ్, అంటే వెరీ స్మాల్ థింగ్ ఓన్లీ, బట్ ఇట్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్ తెలుసా. ఈ హోల్డర్ ఏదైతే ఉందో ఇది 200 కూడా పడలేదు నాకు. ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నా. దీని గమ్ కెపాసిటీ చూసారు అసలు. ఇంతవరకు నేను ఒక్కోసారి ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి దాన్ని రిమూవ్ చేయాలని కూడా ట్రై చేసి అస్సలు రాలేదు. అంత స్ట్రాంగ్గా ఉంది, వెరీ వెరీ అడెసివ్. ఓకే, అంత స్ట్రాంగ్ ఉంది. బట్ పడింది మాత్రం నాకు ఒక 150 రూపీస్
180 రూపీస్ అలా పడింది అంతే. వెరీ రీజనబుల్గా, చాలా చీప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ క్వాలిటీ అలా ఉంది. నేను ఇక్కడ అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి విస్క్ కానీ లేదంటే స్ట్రైనర్ కానీ లైటర్ కానీ లేకపోతే సిజర్స్ కానీ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి వెరీ ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ఒక్కొక్క దానికి గ్యాప్ చూడండి, చాలా గ్యాప్ కూడా ఇచ్చారనమాట. ఇది మాత్రం చాలా రీజనబుల్ పర్చేజ్. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో కావాలంటే లేదంటే ఎక్కడో చోట. బట్ నేను కిచెన్లో పెట్టాను, బెడ్రూమ్లో కూడా పెట్టాను. ఐ విల్ షో యూ ద నెక్స్ట్ వీడియో. And this is also one of the best purchases so far. Okay, and out of 5 because that efficient it is. అలాగే ఆల్మోస్ట్ అలాంటిదే, అంటే ఇందాక చూపించాను కదా అలాంటిదే, ఇలా ఉన్నదే, కాకపోతే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్. ఏంటంటే ఇది జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇదైతే మాత్రం ఇంకా అంతకంటే బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మనం హ్యాంగ్ చేసుకోవడానికి స్పూన్స్ అవి ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి, కట్లరీ అంతా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు. అలాగే మనకి ఒక హ్యాండ్ టవల్ని లేదంటే మనం వంట చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం తుడుచుకుంటూ ఉంటాం కదా, ఆయిల్ అది ఇది, అదంతా పెట్టుకోవడానికి తుడుచుకోవడానికి ఒక టవల్ హోల్డర్ కూడా ఇచ్చారు. నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే హ్యాంగర్స్ ఇచ్చారు, అలాగే హ్యాండ్ టవల్కి ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు. అలాగే స్పూన్స్ పెట్టుకోవడానికి సెపరేట్గా ఒక బాస్కెట్ లాగా చిన్న ఇది ఇచ్చారు, హోల్డరు. అలాగే నీకు నైఫ్స్ పెట్టుకోవడానికి సెపరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మన కట్లరీ అంతా ఇందులోనే ఫిట్ అయిపోతుంది. అంత క్యూట్గా అండ్ చూడడానికి కూడా వెరీ ఎఫిషియంట్ లుక్. అలాగే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో ఏంటంటే మనము ఓన్లీ ఒక 5 to 6 ఐటమ్స్ని హ్యాంగ్ చేసుకోగలం. బట్ ఇందులో ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ. నేను ఇక్కడ స్పూన్స్ హ్యాంగ్ చేశాను, అలాగే నైఫ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను, అండ్ మిగతా కట్లరీ అంతా ఇక్కడ హ్యాంగ్ చేశాను. అలాగే హ్యాండ్ టవల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ అనమాట. ఇందులో ఒక ఆర్గనైజ్డ్ వేలో మనము ఇందులో పెట్టుకోవచ్చు అన్నీ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్. అన్ని బెస్ట్ పర్చేజెస్ అని అనుకోద్దండి. నేను ఆల్రెడీ చెప్పాను వీడియో బిగినింగ్లోనే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్ పర్చేజ్. ఎందుకంటే దీస్ థింగ్స్ మేడ్ మై లైఫ్ వెరీ ఈజియర్ అండ్ స్మూదర్. కిచెన్లో వచ్చిన వెంటనే మనము ఫ్రస్ట్రేషన్గా పనిచేయకుండా ఇవన్నీ నాకు కొంచెం హెల్ప్ అయ్యాయి అనమాట. దట్స్ వై ఐ సెడ్ బెస్ట్ పర్చేజెస్. మనం బెస్ట్ పర్చేస్ కాకపోతే రిటర్న్ చేస్తాం కదా, ఎందుకు పెట్టుకుంటాం. సో దట్స్ వై ఐ సెడ్ బెస్ట్ పర్చేజ్. ఈ రెండు అయితే వెరీ రీజనబుల్గా దొరికాయి. ఇది కూడా నాకు ఆల్మోస్ట్ 280 రూపీస్ అంతే. బట్ ఎంత యూజ్ అవుతుంది చూడండి. సో మనం తక్కువ కాస్ట్లోనే మనం అదే అన్నెసరీగా మనం ఇంటీరియర్ డిజైనర్ని పిలిపించుకున్నప్పుడు అన్నీ స్టోరేజ్కి పెట్టించుకున్నామంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదే ఇలాంటివి అయితే 200-300లోనే మనం ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ మై మెయిన్ ఇంటెన్షన్. ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే అన్బిలీవబుల్ తెలుసా. అన్బిలీవబుల్ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని 3 years అవుతుంది, ఇంతవరకు అసలు కొంచెం కూడా డ్యామేజ్ లేదు, కొంచెం కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీనికి స్టిక్కర్స్ వస్తాయి, 2 అడెసివ్ స్టిక్కర్స్ వస్తాయి. అది దాంతోపాటే వచ్చింది. అప్పుడు స్టిక్ చేశాను. ఇప్పటిదాకా జనరలీ మనం హుక్స్ స్టిక్ చేసినప్పుడు ఇంత లాంగ్ లాస్టింగ్ ఉండవు కదా, బట్ దీనికి మాత్రం అసలు అన్బిలీవబుల్ నిజంగా. ఇది చూడండి, ఇది పెట్టుకోవడానికి, అలాగే ఆ రోలింగ్ పిన్, అండ్ ఇక్కడ ఇలా ఇది చాపింగ్ బోర్డ్ అనమాట. చాపింగ్ బోర్డ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్. సో నువ్వు 3 పెట్టచ్చు. ఇది పెట్టి రోలింగ్ పిన్ పెట్టి, రోలింగ్ ప్యాన్ పెట్టి, అలాగే నువ్వు చాపింగ్ బోర్డ్ కూడా పెట్టచ్చు. నేనైతే 3 పెడతాను. సో 3 కూడా అది విత్ హోల్డ్ చేస్తుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా కింద పడలేదు ఆ హుక్స్, అంత స్ట్రాంగ్. ఒకసారి చూడండి. ఇది కూడా నాకు 200, అంతకుమించి ఎక్కువేం పడలేదు, 200-300 పడింది అంతే. ఇది జస్ట్ ఇదొక హ్యాంగర్ వస్తుంది. ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, పైన మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా, చపాతీ తీయడానికి ఇది ఉంటుంది కదా, అది కూడా నువ్వు హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే నువ్వు గరిట హ్యాంగ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ నీకు ఏది ఓకే అనుకుంటే సిలికాన్ స్పాచులా ఉంటుంది కదా, అది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్ అనమాట. 200-300లో ఇంత ఎఫిషియెంట్గా ఉండే ఐటమ్స్ వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అంత మంచిగా ఉంది. అయితే పర్ఫార్మెన్స్ మాత్రం వెరీ గుడ్. ఇంతవరకు ఇక్కడున్న ఏవైతే అడెసివ్ ఉన్నాయో ట్రాన్స్పరెంట్ ఇవి స్టిక్కర్స్. సో వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ గివ్ 10 out of 5.
ఓకే, యా, సో యూ కెన్ గో ఫర్ దిస్ యాజ్ వెల్. సో నేనైతే నా కిచెన్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్స్ అన్ని మీకు చూపించేశాను. అవన్నీ నేను ఆన్లైన్ పర్చేస్ చేసినవే ఎక్సెప్ట్ ద రైస్ కుక్కర్. ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అండ్ ఇంకా ఏ ప్రోడక్ట్స్ పైన రివ్యూ కావాలా కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అండ్ దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కూడా డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ వరీ, అన్ని ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ఇస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలాగే మీకు నెక్స్ట్ నా నుంచి ఏ వీడియో కావాలనుకున్నారో కూడా డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్ చేయండి. I will try to upload that video next time. Do it and upload that video. So, and please don't forget to subscribe to my channel. Bye. See you in the next video.